హాయ్ అండి, అందరు నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కార్తీక్ దీపం ఫ్యాన్స్ అంతా సీరియల్ ఎలా ఉంది, ఏం జరుగుతుంది అనేసి ముందుతోనే ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటారు అని కామెంట్ చేయండి. అలాగే ఉన్న కొత్త వస్తారు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే కామెంట్ మాత్రం కూడా మర్చిపోద్దండి. ఎందుకంటే సీరియల్ ఇంకా అప్కమింగ్ ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి అనేసి ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత అర్థమైంది కదా. ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయని చెప్తాను అంటే, ఇక్కడ జోష్నాకైతే కొంచెం హింట్లు అయితే వచ్చాయి. ఇక్కడ జోష్న చేసిన మిస్టేకే ఇక్కడ దీప కూడా మళ్ళీ సేమ్ టు సేమ్ అదే మిస్టేక్ అయితే చేసింది. ఏం చేసిందంటే జోష్న ఫస్ట్ మన కార్తీక్ బాబు అక్కడ టేబుల్ తెచ్చేది, కాఫీ పోస్తే టేబుల్ తెచ్చేది అవన్నీ చేశాడు కదా, అవన్నీ వీడియోలు తీసి యాస్టీజ్గా మన అపర్ణ వీళ్ళకైతే పంపించింది కదా, కాంచనగర్కి అయితే పంపించింది కదా. కాంచనగర్ పంపించినప్పుడు అక్కడ మన దీప అయితే చూసి బ్లాస్ట్ అయిందంటే మనసులో తెలియని బాధ ఒకటి ఉక్రోషంతో కార్తీక్ బాబు నువ్వు వెళ్ళొద్దండి, మీరు వెళ్ళొద్దండి అనేసి అడిగితే అక్కడ దీపాక్ అయితే కార్తీక్ అయితే నిజం చెప్పాడు, నువ్వే ఆ ఇంటి వారసురాలువే అనేసి అయితే నిజం చెప్పాడు. అక్కడ నిజం చెప్పిన తర్వాత మన కార్తీక్ దీపక్ కలిసి ఆ ఇంటికి వెళ్ళడం అయితే మొదలుపెట్టారు నిజం తెలిసిన తర్వాత. ఇప్పుడు దీపా కూడా సేమ్ టు సేమ్ అదే మిస్టేక్ చేసింది. ఏం చేసిందంటే మిస్టేక్, ఇక్కడ వీళ్ళు హ్యాపీ మూమెంట్స్ అంతా తీసి వీడియోల రూపంలో అయితే జోష్నాకు పంపించింది. జోష్న పంపించినప్పుడు అక్కడ తాతగారు ఒక మాట అన్నారు, తాతగారు ఏదో మారిపోయారు, మంచిగా జరిగింది అనేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. మనం శనివారం ఎపిసోడ్లో అనుకున్నాం కదా, కానీ అక్కడ తాతగారు ఏమాత్రం మారలేదు. కానీ అక్కడ కార్తీక్ ఏదో ఆశిస్తూ ఉన్నాడు మన దగ్గర నుంచి, అంటే డబ్బు రూపంలో ఆశించట్లేదు, అలాగే మన ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని ఆశించట్లేదు, ఆస్తులు ఆశించట్లేదు, ఏదో కొత్తగా ఆలోచిస్తూ ఉన్నాడని తాతగారు అయితే మన ఆలోచన చేశారు. అక్కడ దశరథ్ గారు కూడా ఒక మాట అన్నారు, ఇక్కడ మన పైన ఉన్న ప్రేమతో వాడు ఆ విధంగా చేస్తానని అయితే కార్తీక్ గురించి అయితే ఒక మంచి మాట అయితే చెప్పారు. అక్కడ మన జోష్న పైన అనుమానంతో పోలీసులు మనకి ఇంటికి వచ్చారు. తప్పు చేయలేదు కాబట్టి మన ఇంట్లో ఉంది, తప్పు చేసినట్టయితే జైల్లో ఉండేది అనేసి అన్నారు. అక్కడ నిజం తెలిసేదానికి ఇంకా టైం పడుతుంది, దశరథ్ గారు కొంచెం టైం పడుతుంది, మనకు టైం అయితే పడుతుంది. అక్కడ అది అయిపోయిన తర్వాత ఇక్కడ జోష్న అయితే పారిజాతం గారితో అయితే మొత్తానికి అయితే డిస్కషన్ అయితే చేసింది. ఈ విధంగా మాట్లాడింది అంటే నిజం తెలిసిన తర్వాత 3 నెలలు ముచ్చటే అనేసి అయితే మాట్లాడింది అనేసి మన దీప అయితే ఆ విధంగా మాట్లాడింది. నిజం తెలిసిన తర్వాత 3 నెలలు ముచ్చట అనేసి మన పారిజాతం గారికి అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అసలు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అనేసి అయితే మన పారిజాతం గారిని అయితే అనింది. పారిజాతం గారిని అనేకుంది పారిజాతం గారు ఈ నిజం తెలియదు కదా, ఇక్కడ జోష్న అసలైన వారసురాలు దీప అని తెలియదు కదా, నీ కొడుకు ఎక్కడికి పోయినట్టు తెలియట్లేదు అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా దాస్ గారిని అయితే కార్తీక్ బాబు ఎక్కడ దాచాడు. ఎందుకంటే కాశీ వాళ్ళు అంత ఫ్రీగా అక్కడ శ్రీధర్ గారి ఇంట్లో అంత ఫ్రీగా మాట్లాడుకుంటా ఉంటారు అంటే ఖచ్చితంగా దాచారు. ఇక్కడ దీప పైన అయితే నిందేశారు, దొంగతనం నిందేశారు మన పారిజాతం గారు. ఎందుకంటే ఇద్దరు కలిసి దీపాన్ని ఇంట్లోంచి బయట పంపించేస్తే మన భావాన్ని మనం ఎలాగైనా దక్కించుకోవచ్చు అనేసి మన జోష్న అయితే ప్లాన్ చేసి అక్కడ దీప్ పైన అయితే అదే డైమండ్ ఏదో పోయింది అనేసి అయితే నింద అయితే వేశారు. అక్కడ దీప అయితే టెన్షన్ పడుతుంది, అంటే పారిజాతం గారు మీరు మంచిగా మాట్లాడండి అనేసి అయితే కొంచెం వార్నింగ్ అయితే ఇచ్చింది. కార్తీక్ బాబు అయితే అక్కడ శాంతి ఇచ్చాడు, శాంతింపజేశాడు. అక్కడ శాంతింపజేసిన తర్వాత కూడా ఇంకా దీపక్ అయితే ఒకసారి ఇంట్లో దొంగ అనేసి అనుమానం ఒకసారి మొదలైంది అనుకోండి, ఇంకా ఎప్పటికీ అనుమానం ఉంటుంది కాబట్టి ఇంకా ఆ ఇంట్లో స్టోరీ అక్కడ స్టాప్ చేస్తారనేసి అనిపిస్తుంది. అక్కడ స్టోరీ స్టాప్ చేసిన తర్వాత కొత్త ట్రాక్ అయితే తీసుకొస్తారో అనిపిస్తుంది. తీసుకొస్తేనే మంచిది, ఎందుకంటే ఎన్ని రోజులని ఇప్పటికే 21 days నుంచి మనకు అదే రిపీట్ ఇల్లు వాళ్ళ ఇల్లు శ్రీధర్ గారు, ఇల్లు వాళ్ళ ఇల్లు శ్రీధర్ గారు, కొత్త స్టోరీనే చూపించట్లేదు కాబట్టి కొంచెం రిపీట్ కాకుండా కొంచెం కొత్తదనం తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో నుంచి బయట పంపించేస్తారా అనేసి నేను అనుకుంటాను. అగ్రిమెంట్ అయితే క్యాన్సిల్ చేయదు, కానీ ఇంట్లో నుంచి బయట పంపించేసి ఇంక జోష్న బయట ఏమైనా చూసుకుంటారా, ఇంట్లో ఎలా రియాక్ట్ అవుతారు ఏమనేది కూడా మనం అప్కమింగ్ ఎపిసోడ్స్లో చూస్తాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి అనేసి మనకు క్లారిటీ అయితే వచ్చింది కదా ఎపిసోడ్ చూసిన తర్వాత. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో 20,000 ఫాలోవర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై.